శ్రీ గౌనితాయ జై. శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 8వ అధ్యాయం 55వ శ్లోకం. శ్రీ కిన్నరావూచు వయమీశ కిన్నర గణస్తవానుగా దితిజేన విష్టమమునానుకారితాః భవతా హరే సవృజినో అవసాదితో నరసింహనాద విభవాయ నో భవ. కిన్నరులు పలికిరి, పరమేశ్వర, మేము నిత్య దాసులమైనను నిన్ను సేవించుటకు బదులు ఎటువంటి వేతనము లేకుండా ఈ దానవ సేవలో నిరంతరము నెలకొంటుంది. ఇప్పుడు ఇక్కడ కిన్నరులు చెప్తున్నారు, భగవంతుడైనటువంటి నృసింహదేవుడితో పరమేశ్వర, పర ఈశ్వర అంటే పరమేశ్వరాన్ని నియంత్రించేవాడు. దేన్ని నియంత్రించేవాడు? ఆయనకు పరంగా ఉండేటువంటి అన్నిటినీ ఆయన నియంత్రిస్తాడట. అదే ఆయన కంటే నేను వేరుగా ఉన్నాను, నేను భ్రమించి అనుకోండి, వెంటనే నియంత్రించబడుతుంటాను అన్నమాట. నేను ఆయనకు సంబంధించిన వాడిని అనుకోండి, అప్పుడు నేనేమవుతాను? స్వేచ్ఛాయుతంగా ఉంటాను. మనం అనేక కోరికలు అడుగుతూ ఉంటాం ఆయన భగవంతుడిని, నా అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే అర్థం ఏమిటి? మనకి భగవానుడి కంటే వేరుగా మనం ఉండి ఏదో కోరికలను లేకపోతే ఏదో విషయాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నాం అన్నమాట. ఈ కోరిక ఎవరికి ఉండదు అంటే భగవంతుడికి సంబంధించిన వాడికి ప్రత్యేకంగా కోరికలే ఉండవు. కాబట్టి పరమేశ్వరుడైనటువంటి ఆయన మేము నిత్యదాసులము. ప్రతి జీవి అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక విషయం ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్రహ్మ మొదలుకొని అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నిన్ను సేవించుటకు బదులు ఎటువంటి వేతనము లేకుండా ఈ దానము సేవలో నిరంతరము నెలకొంటుమి. కానీ అంటే కిన్నెలు చెప్తున్నాడు, ఎటువంటి వేతనం ఎటువంటి లాభాన్ని లేకుండా ఈ రాక్షసుల సేవలో ఉన్నాము అని చెప్తున్నాం. కానీ ఏ లాభాన్ని ఆశించినప్పటికీ కూడా ఇతరుల సేవలో ఉండడం అనేది ఏదైతే ఉందో అది బానిసత్వంతో సమానమైందన్నమాట. అంతే కదా, మనం ఏదో డబ్బు సంపాదించుకుని చేసినా ఏది చేసినా సరే మనం బానిసలుగానే పరిగణించబడుతుంటాం. ఎప్పుడు మనం స్వేచ్ఛాయుతులం అవుతాము అంటే భగవానుడికి సేవ చేసినప్పుడు మాత్రమే. ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారికి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారన్నమాట. సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గర వెళ్ళినప్పుడు అప్పటికి భారతదేశం ఏమొచ్చి బ్రిటిష్ వారి అధీనంలో ఉండేది. మనం అందరినీ కూడా ఈ బ్రిటిష్ వారి యొక్క అధీనంలో బానిసలుగా పనిచేస్తున్నాం. దీని నుండి మనం బయటపడాలి, అది ప్రధానమైన విషయం. దాన్ని కాకుండా మీరు కృష్ణ భక్తి చెప్తున్నారు ఏమిటి అనేసి అడుగుతారనమాట ప్రభుపాద సిద్ధాంత సరస్వతి మహారాజ్ని. సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారనమాట, ఒకవేళ ఇప్పుడు కాదు, నువ్వు భవిష్యత్తులో ఒకవేళ స్వేచ్ఛ వచ్చి మన భారతదేశాన్ని మనమే పరిపాలన చేసుకున్నప్పుడు కూడా మనం బానిసలుగానే ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఈ స్వభావం కోల్పోకుండా ఈ దాస్యం చేసి ఏదో సంపాదించాలి, ఏదో పొందాలి, ఇతరులకు ఏదో ఒకటి సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది అంటే భగవద్భక్తి వల్ల మాత్రం వస్తుంది అన్నమాట. వేరే ఏ విధానం ద్వారా స్వేచ్ఛ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ వేతనం లేకుండా దానం సేవలు నిరంతరము నెలకొని ఉన్నాము. ఆయనేమో వచ్చి కనీసం ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా పని చేసినప్పుడు మనం రుణగ్రస్తులు కాకూడదు అంటే ముఖ్యమైన పని ఏమిటంటే వాళ్ళు చేసినటువంటి పనికి సరిపడ్డ వేతనాన్ని ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేస్తే రుణగ్రస్తులం కాకుండా ఉంటాం, లేకపోతే రుణగ్రస్తులు అవుతాం. ఇప్పుడు ఈ పాపి నీచే హతుడైనాడు, ఈ పాపాత్ముడు నీతో చంపబడ్డాడు. ఎవడైతే అన్యాయంగా ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటాడో, ఇతరుల చేత సేవ చేయించుకుని దానికి సరిపడ్డ వేతనం ఇవ్వకుండా ఉంటాడు, అతడు పాపాత్ముడిగా పరిగణించబడతాడు. కాబట్టి ఇతడు హతుడైనాడు. కనుక ఓ నృసింహదేవ, నీకు మా వందనములు, దయతో మాకు రక్షకుడవై నిలిచి ఉండము. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు మన అందరికీ రక్షకుడు, కానీ అది గ్రహించినప్పుడు ఆ రక్షణ మనం అవగాహన చేసుకుంటూ ఉంటాం. ప్రహ్లాదుడికి చక్కటి అవగాహన ఉందన్నమాట. భగవానుడు సర్వత్రా నిలిచి ఉంటాడు, ఆయన సర్వజీవులకి రక్షకుడు, ప్రధానంగా భక్తులకి ఇంకా ప్రధానమైన రక్షకుడు అని చెప్పి ఎవడైతే గ్రహిస్తాడో వాడు మాత్రమే అనుకుంటాడు నేను భగవాను చేత రక్షించబడుతున్నానని. ఎవరికైతే అవగాహన లేదో వాడు ఇతరమైనటువంటి విషయాల వలన రక్షించబడుతున్నానని, పోషించబడుతున్నానని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. అవివేకం వలన. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి శ్రీ గౌనితాయ.